జరిగిందేదో జరిగింది. తెలుసో తెలియకో తప్పు చేసేసాం. ఇకపై బుద్ధిగా నడుచుకుంటాం. అమ్మలాంటి పార్టీకి మళ్ళీ వచ్చేస్తాం. మా తప్పు సరిదిద్దుకునే ఛాన్స్ ఇవ్వండి అంటూ టీడీపీ మాజీ నేతలు అధికార పార్టీ నేతలను ప్రాధేయపడుతున్నారట. ఇలా యూటర్న్ తీసుకున్న వారు చిన్న చితకా లీడర్లు కాదు, ఎమ్మెల్యేలుగా ఉంటూ టీడీపీకి రామ్ రామ్ చెప్పేసి అప్పటి అధికార పార్టీలో చేరిన వారు కొందరైతే, పార్టీలో ఎంతో ఉన్నత స్థానం కల్పించినా అధికారంపై యావతో అటువైపు వెళ్లిన వారు మరికొందరు. వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఇక ఆ పార్టీలో ఉండటం వేస్ట్ అనుకుంటున్న వారు తిరుగు టప్పాలో టీడీపీలోకి వచ్చేస్తామంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో గతంలో ఆ పార్టీలో చేరిన టీడీపీ మాజీ నేతలు మళ్లీ తెలుగుదేశం పార్టీ తలుపు తడుతున్నారట. తెలియక తప్పు చేశాం, సరిదిద్దుకునే ఛాన్స్ ఇవ్వనంటూ అధిష్టానానికి వర్తమానం పంపుతున్నారని సమాచారం. ఇలా టీడీపీలో తిరిగి చేరాలనుకుంటున్న వారిలో కొందరు తమకు రూట్ క్లియర్ అయిందని చెప్పుకుంటుండగా, మరికొందరు నేడో రేపో పసుపు కండువాలు కప్పుకోవడమే బ్యాలెన్స్ అని ప్రచారం చేస్తుండటం ఆయా నియోజకవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత అసెంబ్లీలో టీడీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో టీడీపీలో కీలకంగా పనిచేసిన కొందరు నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇలా టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లిన నేతలు గత 5 ఏళ్లలో పార్టీపైన, అధినేత చంద్రబాబుపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించి వార్తల్లో నిలిచారు. దీంతో పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్ టీడీపీ శ్రేణులకు టార్గెట్ గా మారారంటున్నారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోవడంతో ఆ నేతలంతా మళ్లీ టీడీపీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని, వారిని ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోవద్దని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. టీడీపీని వీడిన నేతలు అందరూ వైసీపీలో నష్టపోయారని, అందుకే తిరిగి వచ్చేస్తామంటున్నారనే అభిప్రాయపడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. గుంటూరు పశ్చిమ నుంచి మద్దాలగిరికి వైసీపీ టికెట్ కూడా ఇవ్వకపోగా కరణం బలరాం తన కుమారుడు వెంకటేష్ ను చీరాల బరిలోకి దింపారు. వాసుపల్లి, వల్లభనేని వంశీ పోటీ చేసినా చిత్తుగా ఓడిపోయారు. ఇక వల్లభనేని వంశీ అయితే ఎన్నికల ఓటమి షాక్తో ఆచూకీ లేకుండా పోయారు. గత 5 ఏళ్లలో ఆయన వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో టీడీపీ అండలేకపోతే మున్ముందు మరిన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయనే భయంతో పార్టీ మారిన ఈ మాజీ నేతలతో పాటు టీడీపీతో అనుబంధం ఉన్న మరికొందరు నేతలు కూడా ఇప్పుడు తిరిగి సొంత పార్టీలోకి వచ్చేస్తామని కోరుతున్నారని ప్రచారం జరుగుతోంది. విశాఖ జిల్లాకు చెందిన వాసుపల్లి గణేష్ తో పాటు మాజీ మంత్రి అవంతి తిరిగి టీడీపీలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరిలో ఒకరు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ద్వారా తమ ప్రయత్నాలు చేయగా అధిష్టానం మొదట్లోనే చెక్ పెట్టిందంటున్నారు. ఈ ఇద్దరు నేతలకి విద్యా వ్యాపారాలు ఉండగా ప్రభుత్వం మారడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని ముందు జాగ్రత్త పడుతున్నట్లు చెబుతున్నారు. ఇక విశాఖ జిల్లాకి చెందిన మరో వైసీపీ నేత అడారి ఆనంద్ కుమార్ కూడా టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆనంద్ కుమార్ ఈ ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో టీడీపీ తరపున అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆనంద్ కుమార్ కుటుంబానికి విశాఖ డైరీ రాజకీయాల్లో మంచి పట్టుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో ఆయన్ను వైసీపీ చేర్చుకుంది. ఆనంద్ కుమార్ తండ్రి అడారి తులసీరావుకు ఉత్తరాంధ్రలో రైతుల్లో విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఆయన జీవించి ఉన్నంతకాలం టీడీపీలోనే కొనసాగారు. కాని అప్పటి రాజకీయాల వల్ల ఆనంద్ కుమార్ వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చిందంటున్నారు. తమ కుటుంబానికి పార్టీతో ఉన్న అనుబంధం దృష్టిలో పెట్టుకోవాలని ఆనంద్ టీడీపీ పెద్దలను కోరుతున్నట్లు సమాచారం. ఆనంద్తో పాటు ఆయన సోదరి యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పీలా రమాకుమారి సైతం టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు. ఇలా విశాఖ జిల్లా నేతలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా కొందరు నేతలు తిరిగి సొంత గూటికి వచ్చేస్తామని మెసేజ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ కష్టకాలంలో ఉండగా వెళ్లిన ఏ ఒక్కరిని తిరిగి చేర్చుకోవద్దని ఆయా నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు హైకమాండ్ను కోరుతున్నారని సమాచారం. కార్యకర్తల అభ్యంతరాలతో అధినేత చంద్రబాబు సైతం
ప్రస్తుతానికి చేరికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతానికి టీడీపీకి ఏ ఒక్కరినీ చేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ వైసీపీలో ఉన్న మాజీ టీడీపీ నేతలు మాత్రం అధిష్టానం మనసు కరక్కపోతుందా అంటూ పట్టువదలని విక్రమార్కుడిలా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ మాజీ నేతల ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.